హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటీ అనేది ఇలా ఎస్ఎస్ రూపంలో డిస్కస్ చేయబడుతుంది. ఇందులో మీకు ఉపయోగపడేటువంటి కంటెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి టాపిక్ కూడా ఇలానే ఎస్ఎస్ రూపంలో కవర్ అవుతుందని గమనించాలి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చార్టర్ చట్టం 1833 భారత కేంద్ర ప్రభుత్వ వికాసంలో ప్రాముఖ్యత. చార్టర్ చట్టం 1833 భారత పరిపాలనలో కంపెనీని పూర్తిగా పరిపాలన సంస్థగా మార్చి భారతదేశాన్ని ఒకే కేంద్రీకృత ప్రభుత్వ అధీనంలోకి తీసుకువచ్చిన ప్రముఖ రాజ్యాంగాత్మక సంస్కరణ. ఈ చట్టంతోనే భారతదేశంలో నిజమైన కేంద్ర ప్రభుత్వం ఆరంభం జరిగింది. అందుకే దీనిని ఫౌండేషన్ ఆఫ్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. చారిత్రక నేపథ్యం 1773 రెగ్యులేటింగ్ చట్టం మొదటి నియంత్రణ. 1784 పిట్ ఇండియా చట్టం ద్వంద్వ పాలనను తీసుకొచ్చింది. 1813 చార్టర్ చట్టం విద్యకు ఆరంభం అయినప్పటికీ మద్రాసు, బాంబే ఇంకా స్వతంత్ర శాసన అధికారాలు కలిగి ఉండటం, కంపెనీ వ్యాపార మరియు పరిపాలన రెండూ కొనసాగటం, బ్రిటన్లో పరిశ్రమల విప్లవం తర్వాత ఫ్రీ ట్రేడ్ క్యాపిటలిజం బలపడింది. కంపెనీ ఏకాధిపత్యం వ్యాపారానికి అడ్డుగా మారింది. ఈ పరిస్థితులే 1833 చట్టానికి దారితీశాయి. 1833 చట్టానికి కారణాలు: కంపెనీ వాణిజ్య ఏకాధిపత్యాన్ని రద్దు చేయాలనే ఆర్థిక అవసరం, భారతదేశానికి ఒకే శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం అవసరం, ప్రావిన్సుల భిన్నమైన చట్టాల వల్ల పరిపాలన గందరగోళం, బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశంపై ప్రత్యక్ష నియంత్రణ పెంచాలనే ఉద్దేశం, యూటిలిటేరియన్ జెరెమీ బెంథమ్ ప్రభావం, లార్డ్ విలియం బెంటింగ్ సంస్కరణాత్మక దృక్పథం. 1833కు ముందు పరిపాలన వ్యవస్థ ఎలా ఉంది? బెంగాల్లో స్థితి కేంద్ర అధికారం, మద్రాసు స్వతంత్ర శాసనాధికారం ఉంది, బొంబాయికి కూడా స్వతంత్ర శాసనాధికారం ఉంది, కంపెనీకి వ్యాపారం మరియు పరిపాలన అధికారాలు ఉన్నాయి. ఏకీకృత కేంద్ర ప్రభుత్వం లేదు. ఇవన్నీ గమనిస్తే ఏకీకృత కేంద్ర ప్రభుత్వం లేదు. ఇప్పుడు అసలు కాన్సెప్ట్ చూస్తే చార్టర్ చట్టం 1833 భారత పరిపాలనను డీసెంట్రలైజ్డ్ కంపెనీ రూల్ నుంచి సెంట్రలైజ్డ్ క్రౌన్ కంట్రోల్డ్ గవర్నెన్స్ వైపుకు మళ్లించింది. చార్టర్ చట్టం 1833 ముఖ్య నిబంధనలు ఏంటి? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవి ఏర్పాటు. ఇప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ 1833 తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారింది. మొదటి వ్యక్తి లార్డ్ విలియం బెంటింగ్, అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారింది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటింగ్. అర్థం ఏంటంటే భారతదేశానికి ఒకే కేంద్ర కార్యనిర్వాహక అధికారం ఉంది అని అర్థం. ప్రావిన్సులకు శాసనాధికారాల రద్దు. మద్రాసు, బాంబే తమ స్వంత శాసనాధికారాలను కోల్పోయాయి. ఇకపై మొత్తం భారతదేశానికి చట్టాలు కేంద్రం నుంచే. ఇది యూనిటరీ లెజిస్లేటివ్ సిస్టమ్కు ఆరంభం. కేంద్ర శాసనసభ ఆవిర్భావం. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. గవర్నర్ జనరల్ ప్లస్ 4 సభ్యుల కౌన్సిల్. ఒక సభ్యుడు ప్రత్యేకంగా లెజిస్లేషన్ కోసం నియమితం, లా మెంబర్ అన్నమాట. మొదటి లా మెంబర్ ఎవరంటే థామస్ మెకాలే. కేంద్ర శాసన నిర్మాణానికి పునాది ఇది. కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు పూర్తి ముగింపు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇకపై కేవలం పరిపాలనా సంస్థ మాత్రమే. అన్ని వాణిజ్య హక్కులు రద్దు. ఇది కంపెనీ ట్రేడింగ్ నుంచి రూలింగ్ బాడీగా పూర్తిగా మారిన ఘట్టం.
చట్టాల ఏకరీతీకరణ ఆరంభం. మొత్తం భారతదేశానికి ఒకే రకమైన చట్టాల రూపకల్పన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ 1860కు దారితీసింది. సెంట్రలైజేషన్ ఫ్లో డయాగ్రామ్. ఇక్కడ డయాగ్రామ్ చూస్తే చార్టర్ చట్టం 1833 ఏం జరిగిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. దాని అర్థం ఏంటంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. అంటే ఆల్ ఇండియా యూనిఫామ్ లాస్, అంతటా చట్టం ఒకేలాగా ఉంటుంది అండి. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉందన్నమాట. 1833 చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వ లక్షణాలు ఏంటి? ఏకకేంద్ర కార్యనిర్వాహక అధికారం వచ్చింది, ఏక శాసన యంత్రాంగం ఏర్పడింది, చట్టాల ఏకరీతీకరణ జరిగింది, ప్రావిన్సులు పూర్తిగా కేంద్రానికి లోబడ్డాయి, కంపెనీకి పరిపాలన మాత్రమే పాత్ర ఉంది అని గమనించాలి. అయితే భారత కేంద్ర ప్రభుత్వ వికాసంపై ప్రభావం ఎలా ఉంది? ఈ చట్టం ఎలా ఉందంటే నిజమైన కేంద్ర ప్రభుత్వ ఆవిర్భావం జరిగింది. అంటే భారతదేశంలో మొదటిసారిగా దేశవ్యాప్తంగా చట్టాలు చేసే కేంద్ర ప్రభుత్వం ఏర్పడిందన్నమాట. ప్రావిన్సుల అధికారం ప్రావిన్సులు పూర్తిగా కేంద్రానికి అనుబంధాలుగా మారాయి. అంటే ప్రావిన్సుల అధికారం పోయింది. ఆధునిక శాసన ప్రక్రియకు ఆరంభం. లా మెంబర్ వ్యవస్థ అనేది ఏర్పడింది. ప్రొఫెషనల్ లా మేకింగ్ ప్రారంభం అన్నమాట. బ్రిటిష్ పార్లమెంటరీ సుప్రిమసీ బలపడటం. భారత పరిపాలన పూర్తిగా బ్రిటిష్ నియంత్రణలోకి వెళ్ళింది. ఆధునిక సివిల్ కోడ్స్కు పునాది ఏర్పాటు చేసింది ఈ చట్టం. అంటే దీని ద్వారా ఇండియన్ పెనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి మరియు సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి వంటి చట్టాలకు మూలాధారం అయింది. ప్రాముఖ్యత ఏంటి? ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత చూస్తే భారతదేశంలో యూనిటరీ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్కి ఇది పునాది వేసింది. కంపెనీని పూర్తిగా పరిపాలన సంస్థగా మార్చింది. ఏకీకృత భారత శాసన వ్యవస్థ ఆరంభమైంది. ఆధునిక లా కోడిఫికేషన్కు తొలి అడుగు. 1858 క్రౌన్ పాలనకు మార్గం సుగమంగా ఉంది. అలా చేసింది. అయితే ఈ చట్టం యొక్క పరిమితులు ఏంటి? భారతీయులకు శాసనసభలో ప్రాతినిధ్యం లేదు, ప్రావిన్సులకు స్వయం పాలన లేదు, కేంద్రం పూర్తిగా బ్రిటిష్ అధికారుల అధీనంలో ఉంది, ప్రజాస్వామ్య లక్షణాలు లేవు, పూర్తిగా వలస అవసరాలకే రూపకల్పన చేసినట్టుంది. చారిత్రక మూల్యాంకనం హిస్టారికల్ ఇవాల్యుయేషన్ ఏంటి? ఈ చట్టాన్ని చూస్తే చట్టం 1833 భారతదేశంలో రాజకీయంగా అత్యంత కేంద్రీకృత వలస ప్రభుత్వం ఏర్పాటు చేసింది. న్యాయపరంగా చూస్తే ఏకరీతి చట్టాల యుగానికి ఆరంభం చేసింది. అయితే ఇది భారతీయుల రాజకీయ హక్కుల విషయంలో పూర్తిగా నిరాశాజనకమైన చట్టంగా మిగిలింది. 1833, 1950 భారత రాజ్యాంగం. అంటే ఈ రెండింటిని కొంచెం గమనిస్తే 1950లో ఏర్పడినటువంటి భారత రాజ్యాంగాన్ని మరియు 1833లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కంపారిజన్ చేసుకుంటే ఏం కనపడింది? 1833లో కేంద్ర శాసన వ్యవస్థ అనేది ప్రారంభమైంది. అది 1950కి వచ్చేసరికి పార్లమెంటుగా మారిపోయింది. 1833లో ఏకీకృత చట్టాలు. అయితే 1950కి వచ్చేసరికి ఇక్కడ సమాఖ్య చట్ట వ్యవస్థ ఏర్పడింది. 1833లో లా మెంబర్ విధానం ఉంటే అది 1950కి వచ్చేసరికి న్యాయ మంత్రిత్వ శాఖగా మారిపోయింది. 1833లో కేంద్రీకృత పరిపాలన ఉంటే అది 1950కి వచ్చేసరికి యూనియన్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ముగింపు. ఇప్పుడు కంక్లూషన్కి వద్దాం. ముగింపుకి చార్టర్ చట్టం 1833 భారతదేశంలో పరిపాలనను మొదటిసారిగా ఒకే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని వచ్చిన రాజ్యాంగాత్మక మైలురాయి అన్నమాట. ఇది కంపెనీ వాణిజ్యోగానికి ముగింపు పలికి కేంద్రీకృత వలస ప్రభుత్వానికి పునాది వేసింది. ఆధునిక భారత కేంద్ర ప్రభుత్వ వికాసానికి ఇది చారిత్రక బీజారోపణగా నిలిచింది.